జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి నిహారిక అలా చూస్తున్నావు? తిరిగి ఇంట్లో అడుగు పెట్టినందుకు ఏదో విజయం సాధించినట్టు చాలా పొగరుగా కనబడుతున్నావు. విర్ర వీగుతున్నావు. కమ్ బ్యాక్. అద్దరిపోయింది కదా? నువ్వు నీ గ్యాంగ్ కలిసి నన్ను ఇంటి నుంచి బయటికి గెంటేశారు. ఆ దేవుడు నన్ను మళ్ళీ ఇంట్లోకి రప్పించాడు. ఎవరు ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా మేనత్త ఇంటికి నేను వస్తూనే ఉంటాను. ఈసారి బయటికి పోను. పాతకుపోతాను. నువ్వు పాతుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? కలుపు మొక్కను పీకినట్టు పీకి పారేస్తాను. నువ్వు కలుపు మొక్కలని పిచ్చి మొక్కలని పీకి పారేయగలవేమో గాని మర్రి చెట్టుని కదిలించలేవు. ఈ ఇంటితో నా అనుబంధం అంత బలమైనది. నీ వల్ల కాదు. ఇక పొగరు విర్రవేగడం అంటావా? బ్యాడ్ హ్యాబిట్స్తో బయట నుంచొచ్చినా నీలాంటి దానికి అంతున్నప్పుడు సొంత మేనకోడల్ని నాకెంత ఉండాలి డియర్? ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే అది చాలా ప్రమాదం. తప్పులు చేసేవాళ్ళే ప్రమాదాల గురించి భయపడాలి. నేనెందుకు భయపడతాను? ఇంతకుముందు నేను మేనకోడలనని తెలియదు కాబట్టి నేను ఏ పని చెయ్యాలన్నా ఏ మాట చెప్పాలన్నా నాకు కొన్ని హద్దులుండి తొందరగా ముందుకు దూకలేకపోయేదాన్ని. ఇప్పుడు నాకు ఎలాంటి హద్దులు లేవు. నేను నీతో ఓపెన్గా ఫైట్ చేయగలను. నువ్వు ఎంత చేసినా కాబోయే ఇంటి కోడలనైతే దాటలేవు. ఈ రోజు నీకు చెల్లుబాటు అవుతుందేమో, మా పెళ్ళయ్యాక నాకే ఎక్కువ రైట్స్ ఉంటాయి. అయ్యో పిచ్చిదానా, ఇంకా నువ్వు భ్రమల్లోనే బతుకుతున్నావా? అంటే నువ్వు కోడలివి అవ్వాలి కదా. ముహూర్తాలు నిర్ణయించబడ్డాయి, కాకుండా పోతానా? పీటల మీద పెళ్ళిళ్ళే ఆగిపోతున్నాయి. ముహూర్తాలు తీయడం పెద్ద గొప్పేం కాదు. మా మ్యారేజ్కి ముహూర్తం నిశ్చయించిన తర్వాత కృంగిపోయిన దానివి. ఇప్పుడు ఏం చూసుకొని రెచ్చిపోతున్నా? ఎవరికి ఉండాల్సిన బలాలు బంధాలు వాళ్ళకుంటాయి. మధ్యలో వచ్చిన నీలాంటిది మధ్యలోనే పోతుంది. హ, అయితే నేను ఈ ఇంటికి కోడళ్ళు కాలేను అని అంటావు. కాలేవు అని బాండ్ రాసిస్తాను. అవుతాను అని నేను బాండ్ రాసిస్తాను. చిన్న పిల్లల్లో మాట్లాడుకు నిహారిక. నేనన్నది జరుగుతుంది చూడు. చూద్దాం. చూసుకుందాం. శ్రీకర్ గారు, ఏంటి మీరు చేస్తున్న పని? అబ్బా అబ్బా, ఇంతకు తెగిస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఇది ఇల్లు అనుకున్నారా, లవర్స్ పార్క్ అనుకున్నారా? ఏం జరిగింది? మా నోటితో మేం చెప్పలేం. ఏం జరిగిందో చెప్పు నిహారిక. నేను అసలు చెప్పలేను అత్తయ్య గారు. దారుణం, మామూలు దారుణం కాదు. ఏం జరిగిందో చెప్పకుండా అనవసరంగా హడావుడి చేస్తారేంటి? శ్రీకర్, ఏం జరిగిందో నువ్వైనా చెప్పు. తప్పు చేసింది వాళ్ళు ఎందుకు చెప్తారు? అస్సలు చెప్పరు. తప్పు చేసావా? ఇందులో ఏం తప్పుంది? ఏం తప్పుందా? ఎలా బరిదెగించి మాట్లాడుతున్నారో చూసావా వదినా? కాబోయేవాడు చేసే నిర్వాకాలు చూసి నిహారిక కాబట్టి తట్టుకుంటుంది, కానీ నేనైతే సూసైడ్ చేసుకుని ఉండేదాన్ని. విషయం చెప్పకుండా ఏంటి గోలా? నేను చెప్తానమ్మమ్మా. తొందరగా చెప్పి తగలడు.
మావయ్య అవనికి ముద్దు పెడుతున్నాడు. పిచ్చి పట్టిందా నీకు? అది చెప్పింది నిజమేనమ్మా. ఎంత మేనకోడలుగా రీఎంట్రీ ఇస్తే మాత్రం ఇంత బరితెగింపా? శ్రీకర్, అసలేం జరుగుతోందిరా? అత్తయ్య, నేను చెప్తాను. నేను పూజ గదిలోంచి బొట్టు పెట్టుకుని బయటకొచ్చాను. బొట్టు వంకరగా ఉందని బావ సరిచేస్తున్నాడు. అప్పుడు నా కంట్లో కుంకుమ పడిందని బావ నోటితో గాలి ఊదుతున్నాడు. అది చూసి అందరూ తప్పుగా అనుకున్నారు. నన్ను బావని అపార్థం చేసుకున్నారు. బావ 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 ఎన్నిసార్లు అంటావు? బావని ఎన్నిసార్లైనా బావనే అంటాను. బావా బావా బావా. ఇంకా పవని. ఏమైంది నిహారిక? ఎందుకలా ఇరిటేట్ అవుతున్నావు? నువ్వు బావా అని పిలవద్దు, శ్రీకర్ గారు అని పిలువు. నువ్వు మీ మావయ్య వికాస్ని ఏమని పిలుస్తుంటావు? మావయ్య మావయ్య అంటూ ప్రతి మాటకి ముందు వెనక తగిలించును. విక్కీ అని పిలుస్తాను. నువ్వైతే మీ మావయ్యని ముద్దుగా విక్కీ అని పిలుచుకోవచ్చు. నేనైతే వరసైన వాణ్ణి బావా అని పిలవకూడదా? ఇదెక్కడ న్యాయం అత్తయ్య? ఇదెక్కడ ధర్మం మావయ్య? ఇక నుంచి నేను అందరినీ వరసలతోనే పిలుస్తాను. అత్తయ్య, మావయ్య, పెద్ద బావగారు, చిన్న బావగారు, లావణ్యక్క, వసంతొదిన, కావ్య చెల్లి అని పిలుస్తాను. మరి నిహారికనేమని పిలుస్తావు? నువ్వు నా తర్వాత నా ఇంటికొచ్చావు కాబట్టి నిన్ను కూడా చెల్లి అని పిలుస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.